పద్మావతి అయితే విక్కీ దగ్గరికి వచ్చి, మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు బర్త్డే పార్టీ అని ఆ అరేంజ్మెంట్స్ అని ఈ అరేంజ్మెంట్స్ అని చాలా అలసిపోయారు. ఇదండి వేడి పాలు తాగేసి చక్కగా ఏం గుర్తు తెచ్చుకోకుండా ప్రశాంతంగా పడుకోండి అని చెప్పి పద్మావతి విక్కీతో ఉంటుంది. అలా చెప్పి ఇగోండి పాలు తాగండి అని చెప్పి పద్మావతి విక్కీకి పాలు ఇస్తూ ఉంటుంది. అప్పుడు విక్కీ, నువ్వు నాకేం పాలు ఇవ్వద్దు అని చెప్పి అక్కడి నుంచి తోసేస్తూ ఉంటాడు. నువ్వు వేసిన నాటకాలు చాలు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి విక్కీ అయితే మురళితో పద్మావతి వేసిన నాటకాలని గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటాడు. విక్కీ చేసిన పనికి పద్మావతి అయితే ఒకసారిగా షాక్ అయ్యి ఏం మాట్లాడాలో తెలియక అలా ఉండిపోతూ ఉంటుంది. ఏంటి సారు ఒకసారిగా ఎంత చిరుబుర్లాడుతున్నారు, ఏం జరిగింది, అసలు ఏం జరిగిందో నాకు తెలియకుండా నేను ఎందుకు బాధపడాలి అని అయితే పద్దు అనుకుంటూ ఉంటుంది. ఏం జరిగిందో సార్ని అడుగుదామని చెప్పి పద్దు అయితే ట్రై చేస్తూ ఉంటుంది. విక్కీ అయితే పద్మావతిని బయటకు తోసేస్తూ ఉంటాడు. అది చూసి షాక్ అయిన పద్మావతి అలా కామ్గా ఉండిపోతుంది.